జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కొడుకు చిన్న కొడుకు సింగపూర్లో చదువుకుంటున్నటువంటి పరిస్థితి అయితే అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ఆ స్కూల్లో ఒక అగ్ని ప్రమాదం అయితే జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ సింగపూర్లోని ఒక స్కూల్లో. దానికి సంబంధించినటువంటి ఫుటేజెస్ అయితే ఇవి. ఈరోజు ఆ స్కూల్కి సంబంధించినటువంటి థర్డ్ ఫ్లోర్లో ఈ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో పవన్ కళ్యాణ్ గారి అబ్బాయికి కూడా ఈ కొంత కాలినటువంటి చేతులు అవి కూడా కాలినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని కూడా తెలుస్తోంది. అఫీషియల్గా జనసేన పార్టీ నుంచి కూడా ఇది బయటికి తెలియజేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉత్తరాంధ్ర, అది కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. అది కూడా ఆపకుండా ముఖ్యంగా ఆయన సింగపూర్కి ఆఫ్టర్నూన్ తర్వాత ఆయన వెళ్ళటానికైతే చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి మార్క్ శంకర్ పవనోచ్ తన సింగపూర్లో చదువుకోవటం, తనకి సంబంధించినటువంటి స్కూల్లో ఈరోజు ఉదయం అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఈ విజువల్స్ అయితే మనం చూడవచ్చు. ఇది సింగపూర్కి సంబంధించినటువంటి ఇది అగ్నిమాపక సంబంధించినటువంటి వెబ్సైట్ అనమాట ఇది, ఫేస్బుక్లో. సో వాళ్ళు ఇచ్చినటువంటి విజువల్స్. దీంట్లో అయితే కంప్లీట్గా ఒకసారి దీనికి ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అనేది కూడా తెలుసుకుందాం. ఇది రివర్ వ్యాలీ రోడ్లో జరిగినటువంటి పరిస్థితి, సింగపూర్లో ఉన్నటువంటి రివర్ వ్యాలీ రోడ్డు. దీన్ని స్కూల్కి సంబంధించినటువంటి థర్డ్ ఫ్లోర్లో ఈ సంఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. దీంట్లో 80 మంది పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో 15 మంది పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పవన్ కళ్యాణ్ గారి అబ్బాయికి మాత్రం భారీగా, అంటే పెద్దగా అయితే ఏమీ జరగలేదు. చిన్న చిన్న చేతులు అవి కొంచెం కాలటం వల్ల, అలాగే అక్కడ పొగ ఒకటేసారి వ్యాపించడం వల్ల అతను ఒకటేసారి దాన్ని పీల్చుకోవటం, కొంచెం ఊపిరాడినటువంటి పరిస్థితికి అయితే ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. వెంటనే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, తనకి ఎటువంటి ప్రమాదం లేదని కూడా హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తోంది. సో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇప్పటికే ఆయన వెళ్లాల్సి ఉంది. కానీ ఇక్కడ మన్యం జిల్లాలకి, ముఖ్యంగా గిరిజనులకు ఇచ్చినటువంటి హామీ కోసం పవన్ కళ్యాణ్ గారు ఆయన మధ్యాహ్నం నుంచి ఈ పర్యటన పూర్తి చేసుకుని అటు వైజాగ్ నుంచే డైరెక్ట్గా సింగపూర్ వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గారికి కుటుంబానికన్నా నిజంగా ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత బలమైందో చూడాలి. మనం 2 రోజులుగా ఆయన పర్యటన అయితే చూస్తున్నాం. ఒకసారి ఆ గిరిజనులకు ఇచ్చినటువంటి మాట కోసం, 3 నెలల్లో నేను మళ్ళీ వస్తానని చెప్పి ఇచ్చినటువంటి మాట కోసం అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, ప్రారంభించడం కోసం ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా తన సొంత కొడుకు, చిన్న కొడుకైనటువంటి మార్క్ శంకర్ పవనోచ్కి సంబంధించినటువంటి ఈ ఇన్సిడెంట్ను కూడా ఆయన కుటుంబ సభ్యులకి అప్పచెప్పి, నేను ప్రజల కోసం ముందు ఇది చూసుకుని ఆ తర్వాత, అంటే ముందు ప్రజలు ఆ తర్వాతే కుటుంబం అనుకునేటువంటి ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని ఆలోచించాలి. ఎందుకంటే గతంలో చాలామందిని చూసుంటారు. డెఫినెట్గా ఎవరి కుటుంబం అయినా సరే ముందు ప్రయారిటీగానే ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన ఎంత నిజాయితీగా ప్రజల కోసం కష్టపడతారు అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి, ఎంతో సెక్యూరిటీతో చాలా ఎక్కువగా పరిస్థితి అక్కడ ఇవ్వాల్సినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించవలసినవి కావచ్చు, అనేకమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి. వీళ్ళందరినీ ఒకటేసారి వదిలేసి తను వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంత ప్రజలు కూడా ఆయన్ని కలవాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు. వాళ్ళందరినీ నిరాశ చెందినట్టు అవుతుంది. గవర్నమెంట్ సొమ్ము కావచ్చు, ఆయన సొమ్ము కావచ్చు, ఏదైనా సరే అది వృధాగా పోవటం ఆయనకి ఇష్టం లేక, ముఖ్యంగా డెఫినెట్గా అలా కొడుకుకి సంబంధించినటువంటి విషయాల్లో అయితే ఆయన వెళ్ళాల్సింది కొంచెం వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి. మనకి సింగపూర్కి దాదాపు ఒక 2 గంటలు ఎర్లీగా సింగపూర్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి అందుకనే మనకి ఎర్లీ మార్నింగ్ ఈరోజు ఉదయం మనం లేచేటప్పటికే అక్కడ 9 అవ్వటం, అక్కడికి స్కూల్స్ అన్నీ ఓపెన్ అవ్వటం, వెళ్ళగానే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంటు ఈరోజు మార్నింగ్కి అందరికీ చేరిపోవటం. సో అంతా కూడా అలర్ట్ అవ్వటం, వెంటనే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి విషయం అంతా కూడా బయటికి చెప్పడం. పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు, కానీ అది కూడా ఇక్కడ గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి పర్యటన అయిపోయిన తర్వాత మాత్రమే వెళ్తారు. యథావిధిగా షెడ్యూల్ అయితే కంటిన్యూ అవుతుంది అని. సో పవన్ కళ్యాణ్ గారు అనే ఒక నాయకుడు కుటుంబాన్ని కన్నా ప్రజల్ని ఎంత బలంగా ప్రేమిస్తారు, ప్రజల కోసం ఎంత బలంగా నిలబడతారు అనటానికి ఇదొక నిదర్శనంగా మనం చూడొచ్చు. సో మార్క్ శంకర్ పవనోచ్ తనకైతే ఎటువంటి ఇబ్బంది లేదు అని కూడా ఇప్పటికే వైద్యులు కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా సరే
పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి ఎప్పుడు ఆ దేవుడు ఎలాంటి అంటే ఒక మంచి వ్యక్తికి, ఒక మంచి సంకల్పం కలిగినటువంటి వ్యక్తి, ఒక నిజాయితీ కలిగినటువంటి కుటుంబానికి దేవుడు ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టడు. దేవుడికి కూడా తెలుసు కాబట్టి. సో, డెఫినెట్‌గా శంకర్ పవన్ వచ్చి కూడా త్వరగా ఏదైతే తను కొన్ని గాయాలయ్యాయో దాని నుంచి కోలుకోవాలని కూడా కోరుకుందాం. మనందరికీ తెలుసు తను చిన్నప్పుడే ఎంత బాగుండేవాడో, ఇప్పుడు ఎలా ఉన్నాడా అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు కానీ, ఆ విజువల్స్ ఇప్పటివరకు బయటికి రాలా. చిన్నప్పటి నుంచే ఉన్నాయి. అలాగే డెఫినెట్‌గా బాగుండాలని కోరుకుందాం.